హాయ్ ఫ్రెండ్స్. ఇక సత్యం అయితే బయటికి బయలుదేరుతాడు. మరోపక్క ప్రభావతికి కామాక్షి ఫోన్ చేస్తుంది. ఏంటి వదిన, ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను అని ప్రభావతి చెబుతుంది. అయ్యో ఎందుకు వదిన, ఏం చేయాలో ఆలోచించేంత ఖాళీగా ఉన్నావా? నీకు అంతలా మీనా ప్రతి పని చేసి పెడుతుంది కదా, నీకు ప్రతిదీ కూడా నీ నీ చేతి దగ్గరికే వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలో ఆలోచించక ఏం చేస్తావులే, నీకు ఖాళీయే కదా, అయినా నీలాగా బ్రతకాలంటే పెట్టి పుట్టాలే వదినా, నీకు నీ కోడలు రావడం నువ్వు ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టం అని చెప్పి ఇక కామాక్షి అయితే ప్రభావతితో అంటూ ఉంటుంది. అయినా నీకు ఒంట్లో బాగలేకపోయినా ఎలా ఉన్నా నీకు బాగా వండి పెడుతుంది. నువ్వు ఎంత తిట్టినా కూడా నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నువ్వంటే అదృష్టవంతురాలివి, అందుకే మంచి కోడలు నీకు దొరికింది అని కామాక్షి అంటూ ఉంటే, ఏంటే పొద్దు పొద్దునే నా మీద పడి ఏడుస్తున్నావు, ఏంటి నీ గోలా అని అంటుంది ప్రభావతి. ఏం లేదు, మీనా నా దగ్గరికి వచ్చి రోహిణి గురించి అడిగింది. అసలు రోహిణికి మనోజ్కి ఎలా సంబంధం సెట్ అయింది అని చెప్పి అడిగింది. వాళ్ళ నాన్నగారి గురించి నీకేమైనా తెలుసా అని చెప్పి చాలా విషయాలైతే అడిగారు. అసలు ఆయన మలేషియాలో ఏం చేస్తారు ఇవన్నీ నన్ను అడిగింది అని అంటే, నిన్ను అడగడం ఏంటి, అవన్నీ నీకేం తెలుసు అని నిన్ను అడిగింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. రోహిణితో సంబంధం మీకు కలిపింది నేనే అని మీనా అనుకుంటుంది, అందుకే అలా అడుగుతుంది అని చెప్పి అడగానే, లేదు లేదు నువ్వేమీ కలపలేదు అని మళ్ళీ తర్వాత నువ్వే కదా కామాక్షి సంబంధం కలిపింది, రోహిణిని నీ కోడలుగా చేసుకుంటే కోట్ల ఆస్తి వస్తుంది, తను కోటీశ్వరరాల అమ్మాయి అని చెప్పావు కదా అని ప్రభావతి అంటే, నాకేం తెలుసు, రోహిణి అలా చెప్పింది కాబట్టి అది నిజం అనుకొని మంచి సంబంధం ఎందుకు వదులుకోవాలి, చేసుకో అని చెప్పాను. కానీ ఆ అమ్మాయి పుట్టపూర్వత్వాలు వాళ్ళ నాన్న గురించి నాకేం తెలుసు, వాళ్ళేమన్నా నా దగ్గర బంధువులా ఏంటి అని కామాక్షి అంటుంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇక సత్యం అయితే తలకి దెబ్బ తగిలించుకొని ఇంటికైతే వస్తాడు. అది చూసిన మీనా, బాలు, ప్రభావతి అంతా కూడా షాక్ అయిపోతారు. ఏమైంది మామయ్య గారు, తలకి దెబ్బ ఎలా తగిలింది అని చెప్పి మీనా చాలా టెన్షన్ పడుతూ అడుగుతుంది. ఇక బాలు కూడా ఏమైంది నాన్న, ఎప్పుడు లేనిది ఎందుకు ఇంత పెద్ద దెబ్బ తగిలింది, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటూ ఉంటే, లేదురా నేను నీతో మాట్లాడాలి అని చెప్పి బాలుని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటే ఇక ప్రభావతి, ఏం మాట్లాడాలి మీరు అయినా బాలుతో, ఇక్కడే ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఇక్కడే చెప్పండి అని ప్రభావతి అంటే, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి సత్యం అయితే బాలుని తీసుకొని బయటికి వెళ్తాడు. రే జరిగిందంతా కూడా నీతో చెప్పాలరా, నీతో చెప్పకుండా నేను ఉండలేనురా, అన్నీ నీకు చెప్తాను, మన ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేవు, ప్రతి విషయం నువ్వు నాకు ఎలా అయితే చెబుతావో నేను కూడా నీకు అన్ని విషయాలు అలాగే చెప్పాలనుకుంటున్నాను అని అంటుంటే ఇక బాలు టెన్షన్ పడుతూ, నానా అసలు ఏం మాట్లాడుతున్నావు, నాకు కంగారుగా ఉంది అంటే, కంగారు ఎందుకురా, అసలు ఏం జరిగిందంటే నేను అమ్మని చూడడానికి బస్ ఎక్కాను, బస్ ఎక్కి ఇలా ఒక స్టాప్ కదిలిందో లేదో అక్కడికి రోహిణి వాళ్ళ మామయ్య గుర్తున్నాడు కదా అని అంటే, గుర్తున్నాడు మాణిక్యం అని అంటే, అతను ఎక్కాడు, తన చేతిలో సంచులు ఉన్నాయి, ఆ సంచులో ఏదో వాసన కూడా వస్తూ ఉంది, తను వాళ్ళ మామయ్యే కానీ అప్పుడు మన ఇంటికి వచ్చినప్పట్లాగా లేడు, బట్టలు సూటు బూటు ఆ స్టైలు ఏదీ లేదు, ఏదైనా ఒక చికెన్ కొట్లో కానీ మటన్ కొట్లో కానీ పనిచేస్తే ఎలా ఉంటారో అలాగే ఉన్నాడు, చేతిలో సంచులు, మురికి బట్టలు, అతన్ని చూస్తుంటేనే విరక్తి కలుగుతున్నింది, నన్ను చూసి స్మైల్ కూడా ఇచ్చాడు, కాసేపు నాకు నమ్మబుద్ధి కాలేదు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకటేనా అని నేను అనుకునే లోపే నన్ను చూసి భయంగా నవ్వుతున్నట్టుగా నవ్వి చూడనట్టుగా ముందుకు వెళ్ళిపోయాడు, నాకు ఏదో అనుమానం వచ్చి తన వెనకాలే వచ్చి మాణిక్యం మాణిక్యం అనగానే పలికినట్టుగా బస్ దిగి వెళ్ళిపోయాడు, ఎందుకైనా మంచిదని నేను కూడా బస్సు దిగాను, నన్ను చూడగానే ఒక్కసారిగా నెట్టేసి తను పరిగెత్తుకుంటూ ఇంకో బస్ రాగానే ఆ బస్లో వెళ్ళిపోయాడు, అలా తను నన్ను తొయ్యగానే నేను కింద పడిపోయాను, గాయమైంది. ఒరే బాలు, ఎందుకో రోహిణి మోసం చేస్తుందని అనిపిస్తుంది, వాళ్ళ మామయ్య మలేషియా నుంచి వచ్చినట్టు నాకు అనిపించలేదు, కావాలని అప్పుడు అలా నటించి వాళ్ళ మామయ్యని అలా తయారు చేసి తెచ్చిందని నేను అనుకుంటున్నాను, అసలు నిజం అసలు సిసలైన రోహిణి స్వరూపం నా కల్లారా నేను చూశాను, అతను చికెన్ షాపో మటన్ షాపో మెయింటైన్ చేస్తున్నాడు, లేక ఆ షాపుల్లో పనిచేస్తాడు తప్ప మలేషియాలో బిజినెస్లుండే అతనిలా అయితే నాకు ఏ మాత్రం అనిపించటం లేదు, అదంతా ఏదో మాయ అనిపిస్తుంది, అయినా రోహిణి చెప్పే మాటలు ప్రతిసారి కూడా నాకు అనుమానాన్ని కలిగిస్తూనే ఉంటాయి, రోహిణి ఏదైనా మోసం చేసి మీ అమ్మ టార్చర్ భరించలేక ఇలా దారిని పోయే దానయ్యని తీసుకొచ్చి మామయ్య అని పరిచయం చేసిందా అని
నాకు డౌట్ కూడా వస్తుంది అని చెప్పి ఇక సత్యం అయితే బాలుతో అంటూ ఉంటాడు. ఇక ఆ మాటకి బాలు అయితే నిజమే నాన్న, అలా కూడా అయి ఉండొచ్చు. నాకు కూడా ఆ పాలరమ్మని చూస్తే ఎప్పుడు కూడా అనుమానంగానే ఉంటుంది. ఏదో నిజాన్ని మన దగ్గర దాచిపెట్టి డబ్బు ఉన్న వ్యక్తిలాగా మన దగ్గర నటిస్తున్నట్టు నాకు కూడా ఎప్పుడు అనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని నేను బయట పెట్టలేకపోతున్నాను. ఖచ్చితంగా పాలరమ్మ చేసే మోసాన్ని బయటపడతాను. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు రోహిణి చెప్పిన మామయ్య అసలు మలేషియా నుంచి రాలేదని ఆ రోజు నుంచి కూడా నాకు డౌట్గానే ఉంది. ఈ విషయాలన్నీ తెలుసుకుంటాను, రోహిణి బండారాన్ని బయట పెడతాను అని బాలు అయితే సత్యంతో అంటాడు. ఖచ్చితంగా బయట పెట్టాలరా, ఏదో మన వెనకాల మోసం జరుగుతుందనైతే నాకు గట్టిగా అనిపిస్తుంది. ఈ విషయం ప్రభావతికి చెప్తే రోహిణి మీద ఎందుకు సీరియస్ అయిపోతుందో అని ఈ విషయాన్ని నేను నిన్ను పక్కకు తీసుకొని వచ్చి చెప్తున్నాను. అందుకే ఈ విషయాన్ని నీ మధ్య నా మధ్య మాత్రమే ఉంచు అని ఇక సత్యం అయితే భయపడుతూ బాలుతో అయితే అంటాడు. సరే అని చెప్పి బాలు కూడా